ఇవాళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కు కల్పించి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చి రైల్వేలు ఎల్ఐసీలు బిహెచ్ఏలు బిఏలు బీడీఏలు ఎన్ఎఫ్సి ఈసీఐ ఐడిపిఎల్ లాంటి పరిశ్రమలు తెచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపారు. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో చదువుకున్న యువకులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన బలైన వర్గాలు ఉన్నారు, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు. ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు, వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది. మిత్రులారా, ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని. నా విజ్ఞప్తి ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 70 ఏళ్ళలో 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది, పేద ప్రజల కోసం పనిచేసింది. ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది.